వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా ఇతన్నెక్కడో చూసినట్టుంది. ఎవరు మీరు? ఏం కావాలి? మా అల్లుడి ఇంట్లో ఉంటూ మమ్మల్నే ఎవరని అడుగుతావా? ఇంతకీ నువ్వెవరు? అల్లుడా? ఓహ్, అంటే మీరు ఆకాష్ అత్తమావలా? మొదటి భార్య తల్లిదండ్రులా? బాగుంది. మా అల్లుడినే పేరు పెట్టి పిలుస్తున్నావంటే మా అల్లుడు ఫ్రెండవా? మాకు తెలియని దూరపు చుట్టానివా? ఏమండి, ఇతన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడో గుర్తుకు రావడం లేదు. అవునే, నాకు కూడా అలాగే ఉంది. ఏమయ్యా, ఇంతకీ నువ్వెవరో చెప్పు. రా సంధ్య, మీ చుట్టాలు వచ్చారు. చుట్టాలా? మీరా? లోపలికి రండి. కూర్చోండి, కూర్చోండి. ఏమయ్యా, ఈ అమ్మాయిని కూడా పేరు పెట్టి పిలుస్తున్నావంటే నువ్వు ఈవిడ తాలూకానా? చెప్పు సంధ్య. నేనెవరో క్లారిటీ ఇచ్చేంత వరకు వీళ్ళు వదిలేలా లేరు. ఆయన అవును, ఈయనే. చెప్పడానికి అంత నసుగుతున్నావేంటి? మా బంధం అలాంటిదిలేండి. బంధమా? అవునండి. మీరు ఆకాష్కి మాజీ అత్తమావలైతే నేను సంధ్యకి మాజీ భర్తని. గుర్తొచ్చిందండి. ఇతను ఈవిడ కలిసి ఆ రోజు శ్రీశైలం గుడికొచ్చారు. మనం చూసేలోపు ఈవిడ పారిపోయింది. ఓ, ఏంటి మమ్మల్ని అప్పుడే చూసారా? నేనే మిమ్మల్ని చూడలేదైతే. ఎక్కడ బాబు, గద్దం చూసిన కోడి పిల్లలాగా నీ పెళ్ళం, అదే నీ మాజీ పెళ్ళం నిన్ను తీసుకుని ఆటోలో వెళ్ళిపోయిందిగా. ఓహో, ఆ రోజు తలపోటుకు కారణం మీరేనా? ఏంటి సంధ్య, నువ్వేనా చెప్పచ్చు కదా? ఆవిడ చెప్పకుండా చాలానే దాచిందని మాకు ఇప్పుడే అర్థం అవుతుంది బాబు. అవును, నీ మొదటి భర్త యుద్ధంలో చనిపోయాడని చెప్పావు కదమ్మా. పోన్లే, బ్రతికొచ్చాను. నేను చనిపోయాను అనుకున్నా సంధ్య. సారీ సారీ సారీ. మీ సంధ్య మీ అల్లుడికి రెండో భార్య అయింది. నేను మాత్రం మొదటి మొగుడుగా మిగిలిపోయాను. మిగిలిపోయావు సరే, ఇక్కడే తిష్ట వేసావే. ఈ ఊర్లో నీకు ఇల్లుంది కదా, అక్కడే మీ అమ్మా నాన్న కూడా ఉన్నారు కదా. ఉన్నారు, కానీ ఆకాష్ బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాడు కాబట్టి నాకు తప్పలేదు. ఏంటి, మా అల్లుడు నిన్ను తీసుకొచ్చాడా? అంటే నువ్వెవరు? నీకు సంధ్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఆకాష్కి తెలీదా? తెలిసే తీసుకొచ్చాడు. తెలుసా? అవును, మా మధ్య బంధం ఏంటో తెలియకముందే ఆకాష్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. నిజం తెలిసిన తర్వాత కూడా అతను స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. మా అల్లుడు స్నేహం ఒక్కటేనా, లేక నువ్వు ఈవిడ కలిసి? పినిగారు, ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? ఇతను మాట్లాడేది సగం అర్థం అయ్యి సగం అర్థం కానట్టు ఉంటే అనుమానం వచ్చి అడిగాను.
అయినా నువ్వేంటయ్యా, మా అల్లుడేదో మంచితనం కొద్దీ ఇంట్లో ఉండమన్నాడే అనుకో. మొదటి భార్య ఉన్న చోటే ఉండడానికి నువ్వు మాత్రం ఎలా ఒప్పుకున్నావు? నాకు ఇక్కడ నచ్చింది కాబట్టి ఒప్పుకున్నాను. నచ్చిందా? చాలా బాగుంది బాబు. నీ మాటలు సంతోషం చూస్తుంటే తల తిరిగిపోతుంది. ఇతను ఒప్పుకుంటే మాత్రం నీకైనా మంచి మర్యాద ఉండక్కర్లా? రెండో పెళ్లి చేసుకున్నా మొదటి మొగుణ్ణి ఇంట్లో ఎలా ఉండనిస్తావు? ఏముంది, అటు రెండో మొగుడు ఇటు మొదటి మొగుడు ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది. చాలా ఆపండి. కొంచెం కూడా డీసెన్సీ లేకుండా ఏంటా మాటలు? కరెక్ట్ సంధ్య. మీరనుకునే ఇండీసెంట్ రిలేషన్షిప్ ఏది ఇంట్లో లేదండి. మా మధ్య ఒక డీసెంట్ అండర్స్టాండింగ్ ఉంది. అండర్స్టాండింగా? ఏమిటా అండర్స్టాండింగ్ బాబూ? సంధ్యకి ఆకాష్ కావాలి, ఆకాష్కి సంధ్య కావాలి. నాకు వాళ్ళిద్దరం బాగుండటం కావాలి. అందుకే మేం ముగ్గురం గతం గతహ అనుకుని ఏ అపార్థం అనుమానం లేకుండా సంతోషంగా బతుకుతున్నాం. మీకేమైనా ప్రాబ్లమా? కందకు లేని దురద కత్తిపేటకెందుకని నీకు లేని ప్రాబ్లం మాకేముంటుంది? బాగా చెప్పారు. ఈ ఇంట్లో అందరూ మాజీలే, ఒకరికొకరు రాజీకొచ్చి బతుకుతున్నాం కదా సంధ్య? చూసారా చూసారా ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో? తెలివిగా కాదే, తెగించి మాట్లాడుతున్నాడు. ఈ మహాతల్లి ఆకాష్ని వెర్రివాణి చేసి మామూలు భోగోతం నడపట్లేదు. కూతుర్లాంటి అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? చిచ్చి, నీ గురించి ఇంత తెలిసిన తర్వాత కూడా కూతురు అన్న పోలికే వద్దు, చుట్టరికం అసలే వద్దు. వద్దనుకుంటే బయటకెళ్ళండి. అల్లుడు గారు, సంధ్యతో సంబంధం లేనప్పుడు మీరెవరో కూడా నాకు తెలీదు. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరు పిలిచారు? అది కాదు బాబు, ఈ ఇంట్లో ఉంటూ నీ కళ్ళు కప్పి మరొకడితో. షటప్! సంధ్య గురించి ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. లాస్ట్ టైం వచ్చినప్పుడే నా ఇంటి గుమ్మం తొక్కొద్దని చెప్పాను కదా, అయినా ఏ మొహం పెట్టుకొని వచ్చారు? నువ్వు వద్దంటున్నా మేము ఊరికనే ఉండలేం కదా బాబు. నీ జీవితం ఎక్కడ అన్యాయం అయిపోతుందన్న భయంతో వచ్చాం. ఇక చాలు. నాకెవరి సానుభూతి దయ దాక్షిణ్యాలు అవసరం లేదు. మంచి చెడు గురించి మీలాంటి మనుషుల దగ్గర నేర్చుకునే దిక్కుమాలిన గతి నాకేం పట్టలేదు. ఏంటి బాబు ఇది? మనం అడవిలో బతకడం లేదు, సమాజంలో ఉన్నాం. మన బతుకు ప్రవర్తన చూసి నలుగురు నాలుగు మాటలు అంటారన్న భయం లేకపోతే ఎలా? ఒకే ఇంట్లో ఒకే ఆడదాంతో మొదటి మొగుడు రెండో మొగుడు కలిసి ఉంటున్నారంటే అవ్వా! నోర్ ముయ్యండి. అవుట్! గెట్ అవుట్! అల్లుడు బయటకెళ్ళండి. అల్లుడు లేదు, గిల్లుడు లేదు, బయటకెళ్ళండి. పదవే. సారీ సంధ్య, వాళ్ళన్న మాటలకు నేను క్షమాపణ చెప్తున్నాను. మనమేంటో మన బంధం ఏంటో దారుణ పోయే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, వివరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇదిగో, నువ్వు బాధపడద్దు ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దివ్య. సార్,
మన కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ రెడీ అయ్యాయి. క్లయింట్కి ఫార్వర్డ్ చేసే ముందు మీరు ఒకసారి చెక్ చేయండి సార్. చేస్తాను, కానీ అంతకన్నా ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి దివ్య. ఏంటి సార్? చెప్తాను, కూర్చో. చెప్పండి సార్. సంధ్యతో నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడావు? 2 days బ్యాక్ ఆఫీస్ అయిన తర్వాత తనని కలిశాను సార్. ఓహో, డైరెక్ట్గానే మాట్లాడావా? మ్మ్. అయితే సూర్య వాళ్ళింట్లోనే ఉన్నాడనే విషయం నీకు తెలుసా? సూర్య గురించి మీకు తెలుసమ్మా. సంధ్య గతం తెలియక నేను కూడా అనుమానించాను. అప్పుడే జరిగింది మొత్తం చెప్పింది. సూర్య వాళ్ళింట్లోనే ఉంటున్నాడని కూడా సంధ్య చెప్పింది. అప్పుడే తనతో మాట్లాడినప్పుడు నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపించింది. సూర్య ఆ ఇంట్లో ఉండటం సంధ్యకి ఇష్టమేనా? తనకేం ఇబ్బంది లేదా? సూర్య ఇంటికి రావడం గురించి ఆకాష్ ఒకలా చెప్పాడు, సంధ్య మరొకలా చెప్పింది. ఆ రోజు పట్టి అడిగితే టాపిక్ని డైవర్ట్ చేసింది. అందుకే నాకు డౌట్ వచ్చిందమ్మా. సంధ్య బెస్ట్ ఫ్రెండ్ కదా, నీకేమైనా తెలిసి ఉంటుందేమని అడుగుతున్నాను. సంధ్య శ్రేయోభిలాషికి అడుగుతున్నానమ్మా. చెప్పడం నీకు ఇష్టం లేకపోతే వదిలేయమ్మా. చెప్తాను సార్. ఆకాష్ సూర్యని ఒక ఫ్రెండ్గా తీసుకొచ్చినా సూర్య మాత్రం సంధ్యతో సరిగ్గా బిహేవ్ చేయడం లేదు సార్. ఇంకా సంధ్యలో తన భార్యని చూసుకుంటూ మాటలతో చేతలతో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. సంధ్య మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతుంది సార్. ఆ? మరి ఈ విషయం సంధ్య ఆకాష్కి చెప్పలేదా? ఆకాష్కి చెప్పినా అర్థం చేసుకుంటాడన్న నమ్మకం లేదు సార్. ఎందుకంటే ఆకాష్ మనసులో సూర్య మీద కృతజ్ఞత నమ్మకం ఉంది. ఇలాంటి టైంలో సూర్య గురించి చెప్తే తను ఎక్కడ అపార్థం చేసుకుంటాడేమో అని ఆలోచిస్తుంది. పోనీ సూర్యతో నేనేమన్నా మాట్లాడాలమ్మా? వద్దు సార్, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆ భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తిగా మీరు మాట్లాడితే ఇష్యూ ఇంకా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అని ఎన్ని రోజులు సూర్యాని భరిస్తుంది? వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే వరకు సార్. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. అది కాదమ్మా, సంజయ్ లేకపోయినా తన మంచి కోరేవాళ్ళుగా మనం కూడా మౌనంగా ఉంటే తప్పు కదా? తప్పదు సార్. కొన్నిసార్లు చేతకానితనం పరిష్కారం కాకపోయినా సమస్యని మాత్రం పెద్దది చేయదు కదా సార్. పాపం సంధ్య జీవితమే అంత సార్. జీవితంలో ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండే రోజులు చాలా తక్కువ సార్. ఇన్ని కష్టాలు పెడుతూ ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నా ఆ దేవుణ్ణి దయ చూపమని దండం పెట్టుకోవడం తప్ప మనమేం చేయలేం సార్. నన్ను క్షమించరా. నువ్వు బాబో తెలీదు కానీ నేను చేసిన పాపానికి నిన్ను దూరం చేసుకోలేను. అమ్మా నాన్న ప్రేమంటే నాకు తెలీదు, కానీ నీకు ఆ లోటు లేకుండా పెంచుకుంటాను. నీకే కష్టం కలగకుండా ప్రాణంగా చూసుకుంటాను. అమ్మగా ఇది నా హామీ, సరేనా? మీ నాన్నని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆయన్ని దక్కించుకోవడం కోసమే నేను దగ్గరయ్యాను. కానీ మీ నాన్న మాత్రం నన్ను కావాలనే దూరం పెడుతున్నారు. అలా అని ఆయన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీ నాన్న పక్కా జెంటిల్మెన్. అమ్మాయిలంటే చాలా గౌరవం. నువ్వు నా కడుపులో ఉన్నావన్న విషయం ఆయనకి తెలియదురా. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనలో మార్పు వస్తుంది. మనల్ని వెతుక్కుంటూ వస్తాడు.
కానీ ఈ శుభవార్తని చెప్పే అవకాశం కూడా లేదురా. మీ నాన్న నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కనీసం మెసేజ్లకి రిప్లై ఇవ్వటం లేదు. బాబ్జీ, పండు ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం చేయాలో నాకేం తెలియడం లేదు. ఏదైనా సజెషన్ ఇవ్వచ్చు కదా? నా చితికి నేనే నిప్పు పెట్టుకోలేను కదా దివ్య. ఏంటి? తెలిస్తే చెప్పకుండా ఉంటానా దివ్య అంటున్నాను. అదేం విచిత్రమో బాబ్జీ. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని ప్లాన్లు వేసినా పండుని ఆమె లవర్ని కలపడంలో నేను ఫెయిల్ అవుతున్నాను. సర్లే దివ్య, ఈ జంటని కలపాలని ఆ దేవుడికి లేదేమో. మానవ మాత్రం మనం ఏం చేయగలం? ఎవరు బాబ్జీ? ఫోన్ చూసి అంత టెన్షన్ పడుతున్నావు? అదా, అది మా మేనేజర్ చేశాడు. ఆఫీసులో ఎంత వర్క్ చేస్తున్నా సరిపోనట్టు ఇంటికి వచ్చినా టార్చర్ పెడుతున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు బాబ్జీ. నా వల్ల కాదు దివ్య. ఏమైనా అనుకుంటాడేమో. అనుకుంటే అనుకోని, నేను మాత్రం లిఫ్ట్ చేయను. ఇంకోసారి కాల్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసేస్తాను. చూసావారా మీ నాన్న పరిస్థితి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం ఉండదు. ఆ దేవుడు మీ నాన్న ఎప్పుడు కరుణిస్తారో ఏంటో. సంధ్య, నువ్వేనా? లోపలికి రా. అక్కడే ఆగిపోయావే. గుమ్మం వరకు వచ్చి నిలబడి ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? ఓహ్, ఇది నా గదైనా ఇల్లు మొత్తం మీదే కదా. ధైర్యంగా లోపలికి రా. ఏంటి సంధ్య, నేను పిలిచినా రావు, మాట్లాడినా వినిపించుకోవు. అలాంటిది ఈ నైట్ టైం డైరెక్ట్గా నా రూమ్లోకి వచ్చావేంటి? మీతో మాట్లాడాలి. మాట్లాడు. నాకు కావాల్సింది కూడా అదే. ఆకాష్ అత్తమామలు వచ్చినప్పుడు మీ పద్ధతి అస్సలు బాగోలేదు. ఓ, అసలే వాళ్ళకి నేనంటే కోపం. మీ మాటల వల్ల ఆ కోపం ఇంకా పెరిగింది. వాళ్ళంటే ఆకాష్ కూడా ఇష్టం లేదని చెప్పాడు. నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు? వాళ్ళన్నది నన్నే కదా. ఈ రోజు కాకపోయినా మళ్ళీ మళ్ళీ వస్తారు. అలానే వెటకారంగా తక్కువ చేసి మాట్లాడతారు. నీతో ప్రాబ్లం ఇదే సంధ్య. నువ్వు కావాలనుకున్న వాళ్ళని అస్సలు పట్టించుకో. వద్దన్న వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తావు. చాలా మారిపోయావు సంధ్య నువ్వు. మారిపోయింది నేను కాదు, మీరు. నాకు తెలిసిన సూర్యకి, నేను చూసిన సూర్యకి, ఇప్పుడు నా కళ్ళ ముందున్న మీకు చాలా తేడా ఉంది. ఆ పాత సూర్యకి మనుషుల మనసు నొప్పించడం తెలియదు. ఒక్క మాట చెప్పే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు, కానీ ఇదివరకట్లా కాదు. నీ మనసులో ఉన్న సూర్య చచ్చిపోయినట్టే. నీకు తెలిసిన సూర్య కూడా మాయమైపోయాడు. కొత్తగా ఇలా మారిపోయాడు. ఎందుకీ మార్పు? ఎవరిని సాధించాలని ఈ మాటలు? నేనెందుకు సాధిస్తాను సంధ్య? నేనేమైనా ఆకాశ్ మీద పగతో వచ్చానా, లేక నీ మీద ప్రతీకారంతో ఉన్నానా? ఆకాశ్ మాట కాదని లేక ఇంటికి వచ్చాను. నీకిష్టం లేదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇదిగో ఈ మాట తీరు గురించి చెప్తున్నాను. అసలు మీ సమస్య ఏంటి? నేనెప్పుడు మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు. అలాగే ఆకాష్కి ద్రోహం చేయాలనుకోవడం లేదు. కేవలం మీ ఆరోగ్యం కోసం, అమ్మా నాన్నల ఆనందం కోసమే ఆకాష్కి అబద్ధం చెప్పాను.
మీకు భార్యగా నటించాను. మీ మనసులో ఇంకా అదే కోపం ఉందా? అదే డైరెక్ట్గా చెప్పలేక ఇలా మాట్లాడుతున్నారా? సరే, డైరెక్ట్గా చెప్తాను, విను. నేనెలా మాట్లాడినా, ఎందుకు మారిపోయినా అన్నిటికీ కారణం నువ్వే. నా మనసుకు తగిలిన గాయానికి మందే లేదు. ఒక్కొక్కటిగా అన్నీ మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నాను. కానీ నువ్వు మాత్రం నన్నింకా దోషిలానే చూస్తున్నావు. ఆకాష్ అత్తమామలు వచ్చినప్పుడు నేనెవరో చెప్పడానికి అంత ఆలోచించావెందుకు? మన మధ్య ఏ రిలేషన్ లేనప్పుడు మొదటి భర్త అని చెప్పడానికి అభ్యంతరం ఏంటి? అంటే అది వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటారేమోనని. నేనేం మాట్లాడకపోతే నా గురించి కూడా తప్పుగా అనుకుంటారు కదా, అందుకే మాట్లాడాను. కానీ ఇప్పుడు అది కూడా నేరం అన్నట్టు నన్ను నిలదీయడానికి వచ్చావు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో సంధ్య, నా గుండెకి నువ్వు చేసిన గాయానికి మందే లేదు. నిన్ను క్షమించే అంత పెద్ద మనసు ఇక నాకు రాదు. ఎన్నేళ్ళు బ్రతుకుతానో తెలీదు, కానీ నా అనుకున్న వాళ్ళు చేసిన తప్పులకి నిత్యం నేను ఏడుస్తూనే ఉంటాను. నీ కన్నీరు నా మనసును కరిగించే రోజులు పోయాయి సంధ్య. నా మాటల్లో బాధ నీకు తెలియాలి. నువ్వు దూరం అవడం వల్ల నేను ఎంత నరకం అనుభవించానో నీకప్పుడప్పుడు నేను ఇలా గుర్తు చేస్తూనే ఉంటాను. భార్య కాని భార్యగా ఉన్న నీ చేత భార్యగా చేసే సేవలన్నీ చేయించుకుంటాను. ఆకాష్ నా నుంచి నిన్ను దూరం చేసినట్టే ఆకాష్కి నిన్ను దూరం చేసి మళ్ళీ నా సొంతం చేసుకుంటాను. నాకు జ్వరం అని చెప్తున్నా నీకు కొంచెం కూడా పాపం అని అనిపించట్లేదా సంధ్య? నేను పోతే పర్మనెంట్గా వీడి పీడ వదిలిపోతుంది అనుకుంటున్నావా? ఏంటండి, ఏం చేస్తున్నారు? నేను 2 days బెంగళూరు వెళ్తున్నాను.